మీ కో స్టార్స్ అందరూ కూడా ఎంత సపోర్టివ్గా ఉండేవారు మీరు? అంటే ఒక లేడీ కో స్టార్ అందులో ఇంత అప్పుడు అంత ప్రాబ్లం లేదు, అందరూ బాగానే మంచిగా ఉండేవారు. హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది అంత ప్రాబ్లం అంతా. సో హీరో ఇమేజ్ వచ్చాక ఎందువల్ల మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఈర్ష్యపడ్డారా హీరోలు? మేబీ దట్ ఈస్ ద రీజన్ అయి ఉండొచ్చు. అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్కి వెళ్ళిపోయినప్పటికీ, హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్కి వెళ్ళిపోయేటప్పటికి న్యాచురల్గా ఈగో స్టార్ట్ అవుతుంది. సక్సెస్ల మీద సక్సెస్లో, అంటే ఒక ఉమెన్ మీద ఓరియంటెడ్, హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ లాగా సక్సెస్ అవ్వడం ఏంటి, ఆల్ ద లాంగ్వేజెస్ డిమాండ్ రావడం. అంటే ఆల్మోస్ట్ 91లో అప్పటికే 1 కోటి దాటేసాను నేను రెమ్యునరేషన్. అప్పట్లో ₹1 అంటే ఎక్కువ కదా, టూ మచ్. సో న్యాచురల్గా కొంచెం జెలస్ మొదలైంది. ఆ జెలసీ వల్ల కూడా మీకు అంటే ఇండస్ట్రీలో ముందు అవకాశాలు రాకుండా మీరు లో ప్రొఫైల్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వెనకాల కుట్ర జరుగుతూ ఉంటుంది.